హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి క్లాస్లో మనము హౌ టు క్రాష్ ఏ ప్రాజెక్ట్ అనేది చెప్పుకుందాం. దానికి ముందు ఒక చిన్న ప్రాబ్లం నోట్ చేస్తున్నానమ్మా. సో దట్ ఈస్ యాక్టివిటీ సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి 1 to 2, 2 to 3, 2 to 4, 2 to 5 and here is 3 to 5, 4 to 5 and 5 to 6 and థియరీ ఇది వచ్చేసి టైం 6 in weeks in rupees. 7 weeks, 12 weeks, 5 weeks, 8 weeks and 6 weeks. సో కాస్ట్ వచ్చేసి మనకి 300, 400, again 400, 1000, 500, 800 and 700. సో అగైన్ ఎప్పుడు కూడా చూడండి, నార్మల్ టైం కంటే క్రాష్ టైం తక్కువగా ఉంటుంది. 4, 5, 6, 8, 3, 7 and 5. చూడండి, 6 కంటే 4 తక్కువ, 8 కంటే 5 తక్కువ, 7 కంటే 6 తక్కువ, 12, 8, 5, 3, 8, 7, 6, 5 అన్నీ కూడా తక్కువే ఉంటాయి. అలానే కాస్ట్ వచ్చేసరికి నార్మల్ కాస్ట్ కంటే క్రాష్ కాస్ట్ ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. దట్ ఈస్ 400, 550, 500, 1800, 800, 1000 and 800. So that is our problem. చూడండి, 300 ఇది 400, 400, 550, 400, 500, 1000, 1800, 500, 800, 800, 1000, 700, 800. చూసారా, ఎప్పుడు కూడా కాస్ట్ అనేది నార్మల్ కాస్ట్ కంటే క్రాష్ కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. సో ప్రాబ్లం నోట్ చేసుకోండి. ప్రాబ్లం నోట్ చేసుకున్న తర్వాత దీనికి సొల్యూషన్ చేద్దాము. నాకు బోర్డు సరిపోదు కాబట్టి ఈ ప్రాబ్లం మీరు నోట్ చేసుకున్నట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అమ్మా, ఈ పాయింట్ ఈ నెంబర్ గుర్తుంచుకోండి. దట్ ఈస్ ఇప్పుడు నార్మల్ కాస్ట్ ఎంత అవుతుంది, టోటల్ కాస్ట్ ఎంత అవుతుందమ్మా? 15,000, 1500 plus 500, 2,000, 3,000, 3,800 plus 4,100, 8, 5, 8, 15, 20, 3, 3,400, 3,800, 4,100. ఓకే, అలానే టోటల్ కాస్ట్ ఇది ఎంత అవుతుంది, క్రాష్ కాస్ట్ ఎంత అవుతుంది చూడండి. సో 0, 18, 18, 36, 44 plus 54, 58, 5,850. చూసారా, ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి, ఇంతవరకు నోట్ చేసుకోండి. ఇది నార్మల్ కాస్ట్, దిస్ ఈస్ టోటల్ నార్మల్ కాస్ట్. అలానే ఇది టోటల్ నార్మల్ క్రాష్ కాస్ట్. అట్లానే మీరు ఇది కూడా చూసినట్టయితే 4, 5, 9 plus 6, 15, 8, 23, 26 plus 7, 33 plus 5, 38 వీక్స్ అనేది ఏంటిది, క్రాష్ కాస్ట్. అదే నార్మల్ కాస్ట్ చూద్దాము. 6 నార్మల్ క్రాష్ టైం. అదే చూడండి,
14 7 14 7 21 plus 12, 33 plus 5, 38 plus 8, 46 plus 6, 52. 52 weeks అనేది నార్మల్ టైం. ఓకే, 15 23 26 33 38. చూడండి, ఇది బాగా గుర్తుంచుకోండి ఇవి రెండు కూడా. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాబ్లంలో మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఒకసారి నోట్ చేసుకోండి ఒక 1 minute. ఈ ప్రాబ్లం యొక్క నెక్స్ట్ క్రిటికల్ పాత్ దీన్ని మనము క్రిటికల్ పాత్ కనుక్కోవాలి. సో నేను ఈ వాల్యూస్ని ఎరేజ్ చేస్తాను. ఎరేజ్ చేసి మీకు మిగిలినవి కనుక్కుంటాను. ఓకే అమ్మా, నేను ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నాను. సో అదే విధంగా మీరు నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ లింక్లో మనము ప్రాబ్లమ్ని ఎక్స్టెండ్ చేసుకుందాము. దయచేసి స్కిప్ చేయకండి వీడియో. థ్యాంక్ యూ. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే అవన్నీ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఫ్రమ్ శారదాస్ లెర్నింగ్ హబ్. బై.